డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఇప్పుడు ఫోకస్ ఫండ్స్ అంటే ఏంటి సార్? ఇప్పుడు దాన్ని మనం ఎందుకు టార్గెట్‌గా తీసుకోవాలి? అది కామన్ మ్యాన్‌కి ఎలా యూజ్ అవుతుందంటారు? సో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇదొక కేటగిరీ. ఫోకస్డ్ ఫండ్స్ అనేటివి ఒక కేటగిరీ. లైక్ ఎట్లాగా మనం లార్జ్ క్యాప్స్ అని, ఫ్లెక్సీ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, మల్టీ క్యాప్ అంటామో, అట్లాగే ఇంకొక కేటగిరీ పేరేంటంటే ఫోకస్డ్ ఫండ్స్. ఎందుకు ఫోకస్డ్ ఫండ్స్? పేరులోనే ఉంది. అన్‌లైక్ వేరే మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్‌లో 40-50 కంపెనీస్‌లో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్. ఎంత డబ్బులున్నా గానీ 50. కొన్ని కేసుల్లో కొన్ని స్మాల్ క్యాప్స్ ఏవైతే పెద్దగా 1,00,00,000 ఏఈఎం ఉన్న వాటిలలో అయితే 100, 200 వరకు కూడా వెళ్తున్నాయి కొన్ని స్మాల్ క్యాప్స్‌లో. బట్ ఈ ఫోకస్డ్ ఫండ్ కేటగిరీ మాత్రం మాక్సిమం 30 స్టాక్స్‌లోనే మాక్సిమం. అట్లని చెప్పి 30లో చేయాలని లేదు. 30 కన్నా తక్కువలో కూడా చేయొచ్చు. ఒక ఫండ్ మేనేజర్ మాక్సిమం తన దగ్గర ఉన్న డబ్బుల్ని 30 స్టాక్స్‌లో మాత్రమే చేయాలి. దట్ మీన్స్ ఏంటి? ఇది మచ్ మోర్ కాన్సంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియో అనమాట. వెన్ కంపేర్ టు రెగ్యులర్‌గా మ్యూచువల్ ఫండ్స్ వేరే ఇప్పుడు లార్జ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ, మల్టీ క్యాప్ కానీ ఇవన్నిట్లలో ఏంటంటే ఇంత కాన్సంట్రేషన్ ఉండదు. వాళ్ళ పోర్ట్‌ఫోలియోలో 40-50, 55 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఫస్ట్ థింగ్, ఇది నాట్ ఫర్ ఎవ్రీబడీ. ఓకే. ఫోకస్ ఫండ్ ఏంటికి? దిస్ ఈజ్ మోర్ కాన్సంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియో కాబట్టి కొంచెం సీరియస్ ఇన్వెస్టర్స్ ఆర్ కొద్దిమంది ఆల్రెడీ ఎనఫ్ పోర్ట్‌ఫోలియో ఉంది. దీన్ని డైవర్సిఫై చేసుకోవడానికి ఆర్ కొంచెం రిటర్న్స్ బూస్ట్ చేయడం. బట్ ఇట్ కమ్స్ విత్ ఇట్స్ ఓన్ రిస్క్. ఫోకస్ ఫండ్స్‌లో వేరియేషన్ కూడా ఎక్కువ ఉంటది. వేరే కేటగిరీ ఇప్పుడు లార్జ్ క్యాప్ కేటగిరీ అన్ని ఫండ్స్ చూసుకుంటే డిఫరెన్సెస్ ఓన్లీ 1 or 2% ఉంటది. అదే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ ఓకే. ఫోకస్ ఫండ్స్‌లో బికాస్ 30 స్టాక్స్ ప్లస్ ఆ 30 స్టాక్స్‌లో అలొకేషన్. ఓన్లీ స్టాక్ సెలక్షనే కాదు. ఎప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్ చేసేప్పుడు చూడాల్సింది స్టాక్ సెలక్షన్ ఈజ్ వన్ పార్ట్. బట్ అలొకేషన్ టు ఈచ్ స్టాక్స్. ఒక పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసేటప్పుడు డిఫరెన్సెస్ అంతా రిటర్న్స్ నీకు బాగొచ్చాయి, నాకు రాలేదు. బట్ ఇద్దరియి సేమ్ స్టాక్స్ ఉన్నాయి. ఓకే. నీకు 10% వచ్చింది, నాకు 30% రిటర్న్ వచ్చింది అంటే పాసిబుల్. ఇద్దరం సేమ్‌లో చేసాం. ఎందుకు అంటే నీ అలొకేషన్ ఫర్ ఈచ్ స్టాక్ ఈస్ డిఫరెంట్. నా అలొకేషన్ ఫర్ ఈచ్ స్టాక్ ఈస్ డిఫరెంట్. నీ కొనే టైం డిఫరెంట్. నా కొనే టైం డిఫరెంట్. సేమ్ స్టాక్ కొన్నాం. ఇద్దరం ఇన్ఫోసిసే కొన్నాం. మీరు లెట్స్ సే 2000 దగ్గర కొన్నారు. నేను 2200 దగ్గర కొన్నాను. రిటర్న్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ నేను 2200 దగ్గర కొన్నాను కాబట్టి నాకు రిటర్న్స్ తక్కువొస్తాయి. మీకు బెటర్‌గా వస్తాయి. సో టైమింగ్ ఆఫ్ ద స్టాక్, పొజిషన్ సైజ్ మనం సపోజ్ నేను 5% పెట్టాను. మీరు 3% పెట్టారు. ఆ 5%కి ఎక్కువ గ్రోత్ వచ్చింది. మేబీ అందుకే రిటర్న్స్. సో ఇట్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ పోర్ట్‌ఫోలియో. సేమ్ ఫోకస్ ఫండ్‌లో కూడా అదే అనమాట. ఓకే. ఫండ్ టు ఫండ్, ఫండ్ మేనేజర్ టు ఫండ్ మేనేజర్ ఏమవుతుందంటే ఫోకస్ ఫండ్స్‌లో పర్ఫార్మెన్స్ తేడా వస్తుంది. ఇట్స్ మచ్ మోర్ కాన్సంట్రేటెడ్. అందరికీ కాదిది. బట్ మనం చూసుకుంటే ఏంటంటే ఎవరైతే కాన్సంట్రేటెడ్ రిస్క్ తీసుకొని నాకు ఎక్కువ రిటర్న్స్ కావాలన్న వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇవి వండర్‌ఫుల్ ఫండ్స్. ఇంకొకటి ఏంటంటే ఫోకస్ ఫండ్స్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే ఫండ్ మేనేజర్ ఏం చేస్తున్నాడు అనేది ముందే తెలుసుకుంటే మనం పోర్ట్‌ఫోలియో చూస్తే అర్థమవుతుంది. అందుకే దిస్ ఈజ్ నాట్ ఫర్ ద న్యూబీస్. ఓకే. ఫోకస్ ఫండ్స్ దే ఆర్ అవైలబుల్. సో చాలా మటుకు మిస్ సెల్లింగ్ జరుగుతుంది. చాలా మంచి అని చెప్పి అగ్రెసివ్‌గా పంపిస్తారు. కొన్నిసార్లు ఏంటంటే ఆ ఫోకస్ ఫండ్స్‌లో ఏంటి 2, 3 సెక్టర్‌లలో ఫోకస్ చేస్తారు. ఆ సెక్టర్ కానీ ఏదన్నా సైకిల్ త్రూ గో అవుతుంది. సో అందుకే ఫోకస్ ఫండ్స్ ఆర్ ఫర్ సీరియస్ ఇన్వెస్టర్స్, ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇన్వెస్టర్స్ అండ్ పోర్ట్‌ఫోలియో చూసుకొని చేయాలి. పాస్ట్ పెర్ఫార్మన్స్ మీద ఎప్పుడు ఫోకస్ ఫండ్స్ మీదకి వెళ్ళకూడదు. దట్ ఈస్ అనదర్ బిగ్ మిస్టేక్ పీపుల్ డూ. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదైనా మంచి ఎనర్జీ స్టాక్స్‌లో ఒక ఫండ్ మేనేజర్ ఫోకస్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాడు. అందుకే మంచి రిటర్న్స్ వచ్చాయి. బట్ సైకిల్ మారిపోయింది. ఆయన ఇప్పుడు చేంజ్ చేశాడు. ఈ టుక్ ఎ బెట్ ఆన్ ఫార్మా ఎగ్జాంపుల్. బట్ ఫార్మా ఈజ్ ఆల్సో గోయింగ్ త్రూ. బట్ నువ్వు తీసుకుందేంటి? ఇంతకుముందు రిటర్న్స్ ఎందుకొచ్చాయి? కరెక్ట్ బెట్ తీసుకున్నాడనమాట. సో ఫోకస్ ఫండ్స్ అప్పుడు కూడా మోర్ లైక్ అ సెక్టోరల్ ఫండ్స్ అనమాట. పర్ఫార్మెన్స్‌లో కానీ ఎవరికి సూటబుల్ అంటే కొంచెం మంచి వ్యూ ఉండి, ఆ ఫండ్ మేనేజర్ ఎటువైపు వెళ్తున్నాడో, పోర్ట్‌ఫోలియో ఎటువైపు వెళ్తుందో చూసుకొని చేసుకుంటే మాత్రం మంచి హైయర్ రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి ఇఫ్ ఇట్ హిట్స్. సార్, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం ఫోకస్ ఫండ్స్ పాస్ట్ హిస్టరీ మనం చూసుకోకూడదు అని ఇప్పుడు మీరు చెప్పారో, ఒక ఫండ్‌ని మనం సెలెక్ట్ చేసేటప్పుడు ఫోకస్ ఫండ్‌లో ఏం చూడాలంటారు కరెక్ట్‌గా? మనం చూడాల్సింది ఏంటంటే పోర్ట్‌ఫోలియో. పోర్ట్‌ఫోలియో. పోర్ట్‌ఫోలియో చూడాలి. ఓకే. అండ్ పోర్ట్‌ఫోలియో కూడా
దేని మీద కాన్సన్ట్రేషన్ చూడాలి. 1, 2 సెక్టార్‌లోనే కాన్సన్ట్రేషన్ ఉంటే కొంచెం డేంజర్. ఒకటి రెండు అట్‌లీస్ట్ 3, 4 వాటిల్లో డైవర్సిఫై చేస్తే. అట్లని చెప్పి మరీ ఎక్కువ డైవర్సిఫికేషన్ కాదు. ఎందుకంటే ఫోకస్డ్ ఫండ్ పేరులోనే ఉంది ఫోకస్డ్. ఒక 15, 20 స్టాక్స్‌లో ఎక్కువగా మెజారిటీ అలొకేషన్ ఉంటుంది. ఒక 4, 5 స్టాక్స్‌లో మాత్రమే తక్కువ స్టాక్ అలొకేషన్ ఉంటుందన్నమాట. సో, అందుకే పోర్ట్‌ఫోలియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ పోర్ట్‌ఫోలియో నువ్వు బిలీవ్ చేస్తున్నావా? అందుకే కొంచెం అనుభవజ్ఞులుంటే కొంచెం అడ్వైజర్ హెల్ప్ అన్నా, ఆర్ నీకు మార్కెట్‌లో అనుభవం ఉండి, అప్పుడు మాత్రమే ఫోకస్ ఫండ్‌లో ఎంటర్ అవ్వండి గానీ, జనరల్‌గా ఎవరు దొరికితే అవ్వొద్దు. అందుకే ఏంటంటే ఫోకస్ ఫండ్స్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీబడీ. మనం చూస్తా ఉంటాం. అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తా ఉన్నాయి. కొత్త ఎన్ఎఫ్ఓలు వస్తా ఉన్నాయి. బట్ బీ కేర్‌ఫుల్. సో, ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇన్వెస్టర్స్ ఆల్రెడీ పోర్ట్‌ఫోలియోలో కొంచెం సైజబుల్ పోర్ట్‌ఫోలియో ఉంది. కొంచెం డైవర్సిఫై చేసి కొంచెం మనం ఏమంటామంటే స్టాండర్డ్ డీవియేషన్ పెంచితే, రిస్క్ ఎక్కువ పెంచితే, రిటర్న్స్ కూడా ఎక్కువొస్తాయి అని అంటామనమాట. ఆ స్మాల్ పోర్షన్ కోసం మాత్రమే ఫోకస్ ఫండ్స్‌ని వాడండి. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ సీ వాట్ కైండ్ ఆఫ్ పోర్ట్‌ఫోలియో ఈస్, వాట్ ఈస్ ద బెట్ దట్ ఫండ్ మేనేజర్ ఈస్ టేకింగ్. లాంగ్ టర్మ్ అప్పుడు ఎన్ని ఇయర్స్ వరకు మనం హోల్డ్ ఆన్ చేసుకోవచ్చు మీకు మినిమం? మినిమమ్ 3-4 ఇయర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఒక సెక్టర్ గోయింగ్ త్రూ టఫ్ టైమ్స్ అయినా ఇట్ విల్ కమ్ బ్యాక్. ఎంత వర్స్ట్ సెక్టర్ అయినా సరే ఒక 3, 4 సంవత్సరాల్లో బయటికొస్తుంది. సో, అట్లని చెప్పి ఇంకో ఇంపార్టెంట్ థింగ్ అందరూ మిస్ అయ్యేది ఏంటంటే ఫోకస్ ఫండ్స్‌లో మంచి రిటర్న్స్ వస్తే ఎగ్జిట్ అవ్వాలి. జనరల్‌గా ఎవరు చెప్పరు. ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గాని, అడ్వైజర్ గాని చెప్పరు. బట్ నేను చెప్పేది ఏంటంటే మాత్రం ఫోకస్ ఫండ్ అదర్ కేటగరీస్ పక్కన పెట్టండి. బట్ ఫోకస్ ఫండ్‌లో మాత్రం మంచి డిజైర్డ్ రిటర్న్స్ వస్తే డోంట్ బి గ్రీడీ. ఎగ్జిట్ అయిపోయి ఇంకో ఫండ్‌లో షిఫ్ట్ చేసుకోండి. బికాజ్ ఫోకస్ ఫండ్స్ ఈజ్ ఎ కాన్సంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియో. ఇప్పుడు టైంకి ఎగ్జిట్ అవ్వకపోతే మళ్ళీ అది పడిపోతే మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందో తెలీదు నీకు. అదే లెవెల్ ఆఫ్ రిటర్న్స్ అంటే రావడం. ఏ టైం వరకు మనం ఎగ్జిట్ అవ్వాలనేది మనకి ఎలా తెలుస్తుంది? వెరీ సింపుల్. మనము గూగుల్ ఏదైతే ఉందో మనం ఏమనుకుంటాము ఐడియల్‌గా 14-15% రిటర్న్స్ అనుకుంటాం. అవును. దిస్ షుడ్ బి ఎ టాక్టికల్ ఇన్వెస్ట్‌మెంట్. ఫోకస్ ఫండ్స్ ఎప్పుడు కూడా దే ఆర్ నాట్ లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్. అదే మల్టీ క్యాప్ కానియండి ఆర్ వేరే ఫండ్స్ అయితే దే కెన్ స్టే విత్ యూ ఫరెవర్. మీరు కొన్ని మంచి మల్టీ క్యాప్ కానీ, మంచి లార్జ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ పెడితే లైఫ్ అంతా ఉంచుకోవచ్చు. బట్ ఫోకస్ ఫండ్స్ అలా కాదు. సో, ఇట్ షుడ్ బి టాక్టికల్ నేచర్ ఉండాలి. అంటే అవసరానికి తగ్గట్టు మనం ఎగ్జిట్ అవ్వడం, ఎంట్రీ అవ్వడం కూడా చూసుకునే విధంగా ఉండాలి. అంటే ప్రాబబ్లీ 2 ఇయర్స్, 3 ఇయర్స్. బట్ మంచి రిటర్న్స్ మధ్యలోనే వస్తే ప్లీజ్ ఎగ్జిట్ అండ్ పుట్ దెమ్ ఇన్ ద అదర్ ఫండ్స్. సో, అందుకోసమే ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీబడీ. ఎవరైనా వచ్చి ఫోకస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమన్నా 1కి 2 సార్లు ఆలోచించమని మాత్రం నా ఉద్దేశ్యం. ఎందుకంటే నేను చూసిన మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ రాంగ్ టైమ్‌లో పెట్టి తర్వాత ఇరుక్కుపోయి దాని నుంచి బయటపడలేక రిటర్న్స్ రాక బాధపడుతున్నారు. అలాంటి పరిస్థితి రాకూడదంటే ముందే తెలుసుకుంటే మంచిదన్నమాట. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి. థాంక్ యూ.